తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ సభ్య సమాజం తలదించుకునేలా చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పదజాలాలు కోర్టులో విచారణ నడుస్తోంది. తాజాగా కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు కూడా చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి తనతో పాటు తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారని మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి మనందరికీ తెలుసు. మరోవైపు ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై తమ కుటుంబ పరువు బజారున పడేసేలా చేసిన వ్యాఖ్యల విషయంలో కోర్టులో డిఫామేషన్ కేసు దాఖలు చేసిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాకుండా కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి కూడా తెలుసు. తాజాగా మంత్రి కొండా సురేఖపై మరో కేసు నమోదైంది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సినీ నటుడు అక్కినేని నాగార్జున చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. సీసీ నంబర్ 490/2024 336 BNS యాక్ట్ కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మంత్రి కొండాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే డిసెంబర్ 12న కొండా సురేఖ పర్సనల్ గా కోర్టుకు వచ్చి వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హీరో నాగార్జున కుమారుడు టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కోడలు హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేటీఆర్ సమంతపై మనసు పారేసుకున్నాడని, తన దగ్గరకు పంపించమని కేటీఆర్ నాగార్జునను కోరినట్టుగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను అక్కినేని నాగార్జునతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. చివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున ఆమెపై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొసీజర్ ప్రకారం పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. ఆ తర్వాత సాక్షుల స్టేట్మెంట్లను నాంపల్లి కోర్టు రికార్డు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ కేసు విషయంలో కోర్టు ఏ తీర్పు చెప్తుందో అని సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.